ಏನಿವತ್ತೊಂದು ದಿವಸ ಇಚ್ಛಾಪುರಂ ಸರ್ವನ್ ಅಂತ ಹುಡುಗ ಸುಮಾರು ಒಂದು 30 ದಿವಸ ಒಂದು ಸೂರ್ಯ ಕಿರಣದಲ್ಲಿ ಪಾಸನ್ನ ಕೆತ್ತೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವ್ನು ತುಂಬ ಕಷ್ಟ ಬಿದ್ದು ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಹಾಕ್ಕೊಂಡು ಇವತ್ತೊಂದು ದಿವಸ ಪಾಸ್ಗೆ ಇದು ಕೊಟ್ಟಕ್ಕಾಗಿಲ್ಲ ಅಂತ ಒಂದು ನೋವಲ್ಲಿದ್ದಾನೆ. ಆ ನೋವಲ್ಲಿ ಒಂದೇ ಒಂದು ಕಾರಣ ಇದೆ, ಅವ್ರ ಮನೆಯಲ್ಲೂ ನೋವು ಇದೆ. ಆ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಇವನು ಅಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡಿಲ್ಲ. ಕಂಪಲ್ಸರಿ ಇದನ್ನು ನಮ್ಮ ಪಾಸ್ ಆಫೀಸಲ್ಲಿ ಇಕ್ಕಕ್ಕೆ ಯಾವ ಥರ ನಿಮಗೆ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ ನಿಮ್ಮ ಮೀಡಿಯಾ ಮಿತ್ರರು ಕೇಳ್ಕೊಳ್ಳೋದಂತೆ ದಯವಿಟ್ಟು ತಲುಪಿಸ್ಬೇಕು. ಈ ಹುಡುಗನಿಗೆ ಹೇಳ್ತಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಹೇಳ್ತಾನೆ, ಆ ನಂಬರ್ ಸಮೇತ ಅವ್ನು ಹೇಳಿ ದಯವಿಟ್ಟು ಅವ್ರು ತಲುಪಿಸ್ಬೇಕು. మీడియా ముఖంగా నేను ఓకే ఓకే ఇంకా ఒకసారి చెప్పు నంబర్. ఈ అబ్బాయి వచ్చి చాలా కష్టపడి మన పవన్ కళ్యాణ్ గారి బొమ్మ భూగర్భంలో చూస్తూ అంటే ఎండ ఉంటేనే ఆ బొమ్మ వేయగలడు. అంటే ఆ బొమ్మ వేసినంత టైం కూడా ఆ అబ్బాయి ఎండలో ఉండాలన్నమాట. ఆ బొమ్మ వేసినంత టైం అంతా కూడా ఎండలో ఉండాలి. మధ్యలో వర్షం వచ్చిన రోజు వేయడానికి ఉండదు. అలాగ కష్టపడి దగ్గర 45 డేస్ ఈ అబ్బాయి కష్టపడితే దాంట్లో 26 రోజులు మాత్రమే ఈ అబ్బాయి బొమ్మ వేయగలిగాడు. చాలా కష్టపడి ఈ సేన అనే ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారితో ఈ బొమ్మను సమర్పించాలని చాలా ట్రై చేశారు, కానీ కుదరలేదు. అంటే దీంట్లో మన పార్టీ చేరాలని చాలా ట్రై చేస్తారు, కానీ సమయాభావం లేకపోవడం వల్ల యాక్చువల్గా నిన్న వచ్చిందంటే పవన్ కళ్యాణ్ సార్తో పర్సనల్గా కలిసి ఇచ్చే అవకాశం ఈ అబ్బాయికి ఉండింది. కానీ ఈరోజు రావడం వల్ల, ఈరోజు పబ్లిక్ మీటింగ్లో కావడం వల్ల ఈ అబ్బాయి దీన్ని ఇవ్వలేకపోయినాడు. మేము వీళ్ళందరూ కూడా జన సైనికులందరం కూడా ఈ అబ్బాయి సపోర్ట్ చేస్తున్నాము. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సార్ వరకు దృష్టికి తీసుకెళ్లేంత వరకు మేము అందరం కృషి చేస్తాము. దయచేసి మీడియా మిత్రులు కూడా ఇందుకు సహకరించి ఈ అబ్బాయి కష్టాన్ని గుర్తించి దయచేసి దీన్ని మీడియాలో కొంచెము ప్రచారం కల్పిస్తే ఇలాంటి వాళ్ళకు మనము ఒక ఇన్స్పిరేషన్గా, మన ఈ అబ్బాయి చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. ఈ అబ్బాయికి మనము అందరం కూడా కలిసికట్టుగా ఆశీర్వాదాలు చేస్తూ ఇట్లాంటి వాళ్ళని ఇంకా మనం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. దీనికి మీ మీడియా సహకారం కూడా అందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీడియా.